నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా నడిపించుమా. కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట 84వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో దేవుని మందిరాన్ని చూడాలని, జీవము కలిగిన దేవుని దర్శించాలని ఎంత కుతూహలంగా ఉన్నాడు, ఎంత ఆసక్తి కనపరుస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన అంతరంగం, ఆయన శరీరము, ఆయన హృదయము ఎలా గంతులు వేస్తూ కేకలు వేయుచున్నది అనేది ఈ వాక్యంలో ఆయన స్పష్టతనిస్తున్నాడు. దేవుని మందిరము, దైవ దర్శనము అనేది ఎంత ప్రాముఖ్యము అని తెలిసిన వ్యక్తి యొక్క స్పందన ఇది. వాస్తవంగా దేవుని మందిరం అంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు మనం చూపించే శ్రద్ధ, ఆసక్తి ఎలా ఉంటుందనేది మనకు బాగా తెలుసు. కానీ తన హృదయము, శరీరము ఆనందముతో కేకలు వేసే అంత ఆ సంతోషం, ఎందుకంటే దేవునిని దర్శించిన వ్యక్తి యొక్క ఆనందం చెప్పసఖ్యము కానిది. దేవుని మందిర ఆవరణములో కాలాన్ని గడిపిన వ్యక్తి యొక్క అనుభవాలు ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకనివని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ప్రియులారా, దావీదు కీర్తనలో కూడా మనం చదువుతాం. ఆయన ఒక రాజుగా ఉన్నప్పటికీ కూడా చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం. ఏం తక్కువైంది ఆయనకి? రాజనగరి లేదా? ఆయనకి ఆ నగరిలో అన్ని సదుపాయాలు, సౌకర్యాలు లేవా? ఏం తక్కువైందని? ఏదో పాపం కొద్దివాడు కదా, జీవము కలిగిన దేవుని మందిరంలో నివసిస్తే కాస్త నీడ ఉంటుందని అని అనుకోవడానికి కాదు కదా. ఆయన గొప్ప స్థితిలోనే ఉన్నాడు. అది అనుభవించిన వానికి తెలుస్తుందండి. జీవము కలిగిన దేవునితో సహవాసం, ఆ ముఖ దర్శనం, ఆ
అపురూపమైన స్వరూప దర్శనము చేత సంతృప్తి నొందిన అనుభవాలు, ఇవన్నీ ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి మానవుని నడిపించే అనుభవాలండి. లేకపోతే మందిరపు ఆవరణములో నిలిచి ఉండడానికి, జీవము కలిగిన దేవుని దర్శించడానికి ఆయన అంతరంగం కేకలు వేస్తుందంట. అంటే అంత ఉత్సాహం, అంత సంతోషం. ఈరోజు మనం దేవుని దర్శించే దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంత కష్టతరంగా ఉంటుందో కొందరికి, అనుభవం లేనివానికి, అనుభవించలేని వానికి. నా ప్రియమైన సహోదరులారా, ఆ ఆసక్తిని బట్టి దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడండి. చిన్ననాటి నుండి దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని దర్శనం అని ప్రాకులాడుతున్న వ్యక్తి కనుక దావీదుని దేవుడు దీవించిన ఉన్నత స్థితిని మనం చూస్తాము. ఆ స్థితికి మనం వెళ్ళలేకపోవడానికి గల కారణాలు మనకు తెలుస్తుంది ఈ వాక్యం ఎదుటికి మనం వచ్చినప్పుడు. కనుక అంతరంగం కేకలు వేసింది. కేకలు వేసే అనుభవం దేని కొరకు? దేవుని దర్శించుట కొరకు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. గిద్యోను చరిత్రలో వాళ్ళు అలసిపోయి, సొక్కి సొమసిల్లిపోయి కొండ చర్యలోకి వెళ్ళి దాక్కొని బ్రతుకుతున్నారు. దేవుడు వాళ్ళని దర్శించి గిద్యోనుతో చెప్పాడు, ఒక్కడిని చంపినట్టుగా మిద్యానీయుల్ని నువ్వు చంపివేస్తావు, నీ చేతికి అప్పగిస్తాను అట్లా అన్నప్పుడు గిద్యోనుకి కూడా ఆశ్చర్యం అనిపించింది. అంత విలువ కలిగిన గోత్రమేమి కాదు, ఎన్నిక లేని వాడిని, నా ద్వారా ఇంత గొప్ప విజయం ఎలా కలుగుతుంది? దేవుడు చక్కటి ఆనవాళ్ళు చూపించాడు. సరే, ఈ వాక్యంలో మనం సందర్భానుసారంగా తలపోసుకోవాలంటే వాళ్ళు చేసిన అనుభవాన్ని మనం గుర్తించి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదివితే, అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచూ ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. దేనికి ఈ కేకలు? దేవుడు అనుగ్రహించు విజయము కొరకు. ఎర్రి కేకలు కాదండి. కేకలు వేయాలని చెప్పి ఏదో వెర్రి కేకలు వేస్తూ పిచ్చి పనులు చేయడం కాదు. ఒక అర్థం ఉండాలి. అర్థం లేకుండా వేసే కేకలు వ్యర్థమైపోతాయి, అవమానాలు తీసుకొని వచ్చి పెడతాయి, విలువను తగ్గిస్తాయి. ఇక్కడ వీళ్ళు వేసిన కేకలు దేని కొరకయ్య అంటే, అంతవరకు వాళ్ళు నలిగిపోయారు, కృంగిపోయారు, అల్లాడిపోయారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకు అనుగ్రహించి ఆ విజయాన్ని, ఘనతని, ఆ ఘన విజయాన్ని తలంచినప్పుడు వాళ్ళు కేకలు వేశారట. నిజమే, దేవుడే మనకు విజయ సారథి. ఆయనే మనకు విజయాన్ని ప్రకటించే సైన్యాధిపతి. మన ముందు నడిచి మన శక్తిహీనతలలో మనకు బలాన్నిచ్చి మనల్ని బలపరచు బలవంతుడైన దేవుడు ఆయన. ఆయన మూలంగా మనకి జయమే కలుగుతుంది. ఆయన మూలముగా మనకు విజయమే కలుగుతుంది. ఆయన మూలముగా మన చేతికి విజయ పతాకమే వస్తుంది. స్తుతించి ఆరాధించే, ఘనపరిచే స్తుతి సునాదమే మన నోట మిగులుతుంది. అందుకే వాళ్ళు, దేవుడు వాళ్ళకున్న కష్టాలు తొలగించి, శత్రువుని తొలగించి ఒక గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు కనుక వాళ్ళు కేకలు వేసిన అనుభవాల్ని మనం గమనిస్తున్నాము. ప్రియులారా, ప్రభు మనల్ని నడిపించే ఈ మార్గంలో మనం కూడా ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గళమెత్తి అనర్గళంగా ఆరాధించడానికి వెనుతిరగకూడదండి. ఒక్కొక్క దినం ఆయన మనకు ఇచ్చే విజయం, ఒక్కొక్క క్షణం ఆయన నడిపించే విజయ పదం ఎంతో ఉన్నతమైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఆయన స్తుతించుటలో, ఆరాధించుటలో, ఘనపరచుటలో, మహిమపరచుటలో మనం సందేహించకూడదు. మన ప్రాణ, ఆత్మ, శరీరములను ఆయనకు అప్పగించుకొని మనం ఆయన స్తుతించ బద్ధులం. ఆయన మనకి అనుగ్రహించే విజయము నిమిత్తం. ఇక 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 39వ వాక్యంలో మనం చదివితే, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి
యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. కర్మేలు పర్వతం మీద దైవజనుడైన ఏలియా అలాగే బయలు ప్రవక్తలు ఒక పెద్ద పోరాటం అండి. బలిపీఠం కట్టారు, కందకం తవ్వారు, నీళ్లు పోశారు. ఈ బయలు ప్రవక్తలు శతప్రయత్నాలు చేశారు. పరలోకంలో నుంచి అగ్ని దిగి రావాలి, ఈ బలిపీఠం మీద పెట్టబడిన బలి పశువు యొక్క మాంసాన్ని దహించాలని ఈ బయలు ప్రవక్తలు శతప్రయత్నాలు చేశారు. ఏమి ప్రయోజనం లేదు. ఆ పిదప దైవజనుడైన ఏలియా మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు పరలోకంలో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ సమస్తాన్ని కాల్చివేసింది. ఆ బలి పశువు మాంసాన్ని దహించింది. కందకములు అగ్ని చేత ఆ నీళ్లు ఆవిరైపోయాయట. వాస్తవంగా నీళ్లకు అగ్ని ఆరిపోతుంది, కానీ ఇక్కడ అగ్ని నీళ్లను ఆరిపోజేసింది. ఈ మహత్తరమైన దైవ కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళు కేకలు వేశారట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి కేకలు వేశారట. వాళ్ళు కనులారా చూశారట ఆ కార్యాన్ని. ఏదో పుస్తకాలలో చదవడం కాదు, చరిత్రలు వినడం కాదు, కళ్ళారా చూశారండి. ఆ 450 మంది ఆ బయలు ప్రవక్తలు ఉదయం నుంచి శతప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేదు. దైవజనుడు సాయం సంధ్యావేళ దేవుని సముఖంలో ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు పరలోకంలో నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆ దైవ కార్యాన్ని చూసిన వ్యక్తులు ఎలా మౌనంగా ఉండగలరండి? ఎలా మౌనంగా ఉండగలరు? స్తుతించి ఆరాధించి కేకలు వేశారట. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. జీవము కలిగిన దేవుణ్ణి మందిరావరణమును చూడవలెనని, జీవము కలిగిన దేవుని దర్శించవలెనని అంతరంగము కేకలు వేయడం. రెండవది, దేవుడు అనుగ్రహించి విజయము కొరకై కేకలు వేయడం. మూడవది, దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి కేకలు వేయడం. మనలో ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి ఉజ్జీవం, ఇలాంటి గంతులు వేసే అంతరంగం మనం కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో జీవము కలిగిన దేవుని ఇలాగ ఆరాధన చేయాలి. అదే మనకు దీవెన, అదే మనకు క్షేమం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భక్తుల జీవిత చరిత్రలో కొన్ని అనుభవాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాము. నిజమే, అలాంటి ఉజ్జీవం, అలాంటి చురుకైనటువంటి మెలకువ, కేకలు వేసి స్తుతించిన అనుభవం మీరు మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ఘనంగా నిన్ను స్తుతించడానికి నేర్పండి నాయన. మీ సముఖములో అనర్గళంగా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మహిమపరిచి మీ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.